ఈరోజు వాక్య భాగంలో యెహోవాను సేవించుట అనే మాటను గురించి రెండవ భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. రెండవ భాగం దేవుని సేవించే అంశంలో యెహోవానే సేవించాలి, మరొకరిని సేవించితే అపాయము, శ్రమలు, శోధనలు, నాశనము లేఖకు వస్తాయి. ఆయన సేవించితే వర్షాలు వస్తాయి, పంటలు వస్తాయి, పొలాలు వస్తాయి, అన్ని దీవెనకరంగా ఉంటాయి, అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. భూమి కానీ, నీరు కానీ, పంట కానీ, పశువులు కానీ, మనుషులు కానీ సమస్తము దీవెనకరంగా ఉంటాయి. 4వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని పంపెదనని యెహోవా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పమనెను. దేవునికి స్తోత్రం. నువ్వు వెళ్ళి ఫరోతో చెప్పు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి కుమారులు. వారు నన్ను సేవించాలి, అతడు నన్ను సేవించాలి. నన్ను సేవించడానికి నా ప్రజలను నువ్వు పంపించాలి. ఒకవేళ నన్ను సేవించడానికి నీవు నా కుమారుని పంపించనొల్లని ఎడలా చాలా కఠినమైన శిక్ష కదా. ఏమిటంటది? నీ జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. నా జ్యేష్ఠ కుమారుని నువ్వు పంపించకపోతే నీ జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. దేవాది దేవుణ్ణి సేవించడానికి ఫరో రాజు ప్రజలను పంపించాలి. కానీ ఆ రాజు ఏం చేస్తున్నాడంటే వారిని పంపించకుండా పనులు చేయిస్తూ ఉన్నాడు, వెట్టి చాకరీలు చేయిస్తున్నాడు. బహు బానిసత్వం అనుభవించేటట్టుగా వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి బానిసత్వపు పని చేయిస్తూ ఉన్నాడు రాజు. ఏమో ఏ మాత్రం కూడా ప్రార్థన చేసుకోవడానికి వీలు లేకుండా, ఆరాధన చేయడానికి వీలు లేకుండా, మందిరానికి వెళ్ళడానికి వీలు లేకుండా రాజు కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మోషేను పంపిస్తున్నాడు. నువ్వు కానీ నా ప్రజలను పంపించకపోతే నీ జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. నీ దేశమంతా కూడా అలాగే అయిపోతుంది. నీ దేశమంతా కూడా ఘోరమైన శాపానికి గురవుతుంది. వెళ్ళి చెప్పు అని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. అప్పుడు మోషే వచ్చి ఫరో రాజుతో చెప్పాడు, ప్రజలతో చెప్పాడు. రాజు రకరకాలుగా మాట్లాడాడు, ఒక్కొక్కసారి ఒక్కో మాట మాట్లాడాడు. మేము మా దేవుణ్ణి సేవించడానికి మేము వెళ్ళాలి అని అంటే ఏమన్నాడు తెలుసా? మీరు పని చేయటానికి బద్ధకస్తులు, మీరు పని చేయటానికి పనికిరారు, మీరు పని తప్పించుకుందామని ఈరోజు దేవుని పేరు చెప్పి దేవుని ఆరాధించాలి, దేవుని ప్రార్థించాలని మీరు వెళ్తానని అంటున్నారు. నేను ఒప్పుకోను అని అన్నాడు రాజు. నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఏమంటున్నాడు? మీరు బద్ధకస్తులు, మీరు సోమరులు, మీరు పనికి రాని వారు, మీరు పని చేయనటువంటి వారు, అందుకే మీరు పని పాటలన్నీ మానేసి దేవుని దగ్గరికి వెళ్ళి మేము దేవుణ్ణి ఆరాధిస్తామని చెప్పి మీరు అంటున్నారు. కుదరదని నేను ఒప్పుకోనాను అన్నాడు. దేవుడేమో వాళ్ళని పంపించమని దేవుడు చెప్తున్నాడు సేవించటానికి. రాజేమో కాదు, మీరు పని చేయటానికి మానేసి తప్పించుకొని ఎగ్గొట్టి తిరుగుతామని చెప్పి మీరు అనుకుంటున్నారు అని చెప్పేసి రాజు అంటూ ఉన్నాడు. మరలా దేవుడు పంపించాడు సేవకుని. నువ్వు కానీ ఇలాగే చేస్తే నీ దేశానికి కీడు రాబోతుందని చెప్పాడు. చూద్దాంలే అని అనుకున్నాడు. మరలా వచ్చింది. సరే, అప్పుడేమన్నాడంటే ఈసారి వీళ్ళు చెప్పినట్టుగా అన్నీ వచ్చేస్తేనే మన మీదకి శాపాలు, కీడులు, కాబట్టి పంపిద్దామని చెప్పి ఏమన్నాడు తెలుసా? కేవలం మగవాళ్ళు మాత్రమే వెళ్ళండి, ఆడవాళ్ళు వెళ్ళొద్దు అని అన్నాడు. యెహోవాను సేవించడానికి మగవాళ్ళ వరకే వెళ్ళండి, మీ భార్యలను మీ పిల్లలందరినీ ఇంటికాడ వదిలేసి వెళ్ళండి అని అన్నాడు. ఏమన్నాడంటే ఆడవాళ్ళందరినీ ఇంటికాడ ఉంచేయండి, మీ భార్యను తీసుకెళ్ళొద్దు, కేవలం మీరు మాత్రమే వెళ్ళండి, మీరు వెళ్ళి యెహోవాను సేవించి మరలా వచ్చేయండి అని అన్నాడు. రాజు అలా చెబితే మరలా దానికి దేవుడు ఒప్పుకోరా, అందరూ రావాల్సిందే అని అన్నాడు. మరలా నేను పంపించిన అలాగా అన్నాడు. అయితే ఇదిగో ఈ కీడు వస్తుంది అన్నాడు. మళ్ళీ ఒక కీడు వచ్చింది. మళ్ళా రాజు పిలిపించాడు. సరే, మీరు మీ భార్య వెళ్ళండి అని అన్నాడు. కుదరదు, అలాగా అందరూ వెళ్ళాలి. అయితే నేను పంపించిన అన్నాడు. మళ్ళీ నీకు ఈ కీడు వస్తుంది అన్నాడు. మరలా కీడు వచ్చింది. మళ్ళీ పిలిపించాడు. సరే, మీరు మీ భార్య కుటుంబం అంతా వెళ్ళండి అని అన్నాడు. అంతటితో అయిపోలే, ఇంకా ఉంది. రాజు మరలా వెళ్ళండి అందరూ అని అన్నాడు. దేవుడు ప్రభువా ఏంటి ఆయన అంటే కాదు, మీతో పాటు మీ పశువులు కూడా రావాలన్నాడు. మళ్ళీ రాజు దగ్గరికి వచ్చాడు. కాదు నాయన రాజుగారా, మీరు
మమ్మల్ని, మా పిల్లల్ని, మా భార్యల్ని, మా పశువుల్ని అన్నిటిని తీసుకుని వెళ్ళాలన్నాడు. అదెలా కుదిరింది? మీరు దేవుని సేవించడానికి, మీరు దేవుని ఆరాధించాలనుకుంటే, ఆయన సేవించి ప్రార్థించాలని మీరు అనుకుంటే నేను అలా పంపించను. మీ కుటుంబం అంతా వెళ్ళండి, ఆయన ఇక్కడే ఉంచేయండి. ఎందుకంటే ఆస్తిపాస్తులన్నీ అక్కడే ఉంటే మరలా వెనక్కి వస్తారు కదా. అదే ఆయన ఉద్దేశం. మరలా పంపించనంటే మరొక కీడును దేవుడు పంపించాడు వాళ్ళ మీదకి. మరో కీడు పంపించినప్పుడు ఇక అప్పుడు తప్పదనుకున్నాడు. ఒకసారి 10వ అధ్యాయము 6వ వచనం చూడండి, 26వ వచనం చూడండి. మా పశువులు మాతో కూడా రావాలను, అక్కడ ఎక్కైనను విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెను, అక్కడ చేరు వరకు చేరక మునుపు మాకు తెలియదనెను. చూడండి ప్రియులారా, ఏమంటున్నాడు చూసారా? మాతో కూడా మా పశువులు కూడా రావాలి. ఎందుకు మా పశువులు రావాలంటే, మేము అక్కడికి వెళ్ళే వరకు మేము మా దేవుని ఎలా సేవించాలో, మేము మా దేవుని ఎలా మేము అనుసరించాలో, మా దేవునికి మేము ఏమి ఇవ్వాలో మాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. కాబట్టి నువ్వు అన్నిటినీ ఇచ్చి పంపించాలి. ఒకవేళ బంగారం ఉందా, అది కూడా తీసుకెళ్ళాలి. వెండి ఉందా, అది తీసుకెళ్ళాలి. వస్త్రాలు ఉన్నాయా, అది తీసుకుని వెళ్ళాలి. కోడులు, మేకలు, గుర్రాలు, ఒంటెలు, ఏ పశువు ఉందా అప్పుడంటే అన్ని తీసుకుని వెళ్ళిపోవాలి. మేమన్నిటిని తీసుకుని వెళ్ళి అక్కడ దేవుని ఆరాధించాలి. అక్కడ దేవుడు మాకు ఏది ఇమ్మంటే అది ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇమ్మంటే అది మేము ఇవ్వాలి. కాబట్టి మేము, మా భార్య, మా పిల్లలు, మా ఆస్తి పాస్తులు అన్నిటిని మేము తీసుకుని వెళ్ళాలి అని అన్నాడు. కుదరదు. సరే కుదరకపోతే చూసుకో అని చెప్పి దేవుడు మరో శిక్షణ పంపించాడు. ఇక అప్పుడు దెబ్బకి ఆయన ఏమన్నాడు? నిర్గమకాండం 12వ అధ్యాయం 31వ వచనం. ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్టు పోయి యెహోవాను సేవించుడి. దేవునికి స్తోత్రం. మీరు చెప్పినట్టు పోయి యెహోవాను సేవించండి. అంటే ఎలా దేవుని సేవించాలో దేవుని దగ్గర ఒక నిర్ణయం ఉంది. ఎలా దేవుణ్ణి అనుసరించాలో అది ఒక నిర్ణయం ఉంది. అలా దేవుణ్ణి సేవించడానికి ఇప్పుడు ఫరో ఆ రాత్రి వేళ పిలిపించి ఏమంటున్నాడు? మీరు చెప్పినట్లుగా మీరు యెహోవాను సేవించండి. ఈ రోజు గుడికి రావాలి అంటే మనం పనులు ఎక్కడైనా చేస్తూ ఉంటే వాళ్ళు పంపించరు, సెలవు ఇవ్వరు, ఏమాత్రం కూడా ఒప్పుకోరు, పర్మిషన్లు అసలు ఉండవు. కొన్ని కొంచెం సమయం అని చెప్పినా కూడా ఏమాత్రం కూడా వాళ్ళు వినరు. అలాగ వాళ్ళు చేసినందుకు ఆనాడు ఫరోకు ఏ విధమైనటువంటి శిక్షలు, శాపాలు, కష్టాలు వచ్చినాయో మిమ్మల్ని పంపించిన వాళ్ళు కూడా ఆ కష్టాలు వస్తాయి. ఎప్పుడో తెలుసా? మీకు ఆశ ఉన్నప్పుడు, నేను నా దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను వెళ్ళి ఆయన ఆరాధించాలి, నేను వెళ్ళి ఆయన సేవించాలని నీవు అనుకుంటే వాళ్ళు అవి వస్తాయి. మీరు మా వాడు ఒప్పుకోవట్లేదని ఆయన మీద పేరు చెప్పి ఈ రోజు పనికి వెళ్తే డబ్బులు వస్తాయని, ఈ రోజు ఎక్స్ట్రా వస్తుందని, ఇంకా ఎక్కువ వస్తాయి ఆదివారం చేస్తే అని మీరు డబ్బు మీద ఆశతో పెట్టుకొని అలా వెళ్ళిపోయారనుకో, ఆయనకి ఏమి రావు, మీకు ఏమి రావు. ఏమొస్తాయా అంటే చివరికి ఒకటి మాత్రం వస్తుంది, శాపం వస్తుంది. దేవుణ్ణి సేవించడానికి ఆయన దగ్గరికి రావాలనే ఒక పట్టుదల, ఆశ, విశ్వాసం నీలో లేకుండా ఈరోజు మానేయంటే మానేయటం, ఉండిపోవటం, గుడికి వెళ్ళొద్దు అంటే వెళ్ళకోకుండా ఉండిపోవటం, అలా నువ్వు చేస్తే అది నీకు ఏమాత్రం కూడా ఆశీర్వాదం కాదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఫరో ఎన్ని అడ్డులు పెట్టినా మేము వెళ్ళాల్సిందే అని చెప్పాలని అంటా ఉన్నాడు. పంపించిన ప్రతిసారి తనకి ఏదో ఒక నష్టం సంభవిస్తానే ఉంది. అలాగ సంభవించి ఐగుప్తు దేశంలో పొలాలన్నీ చచ్చిపోయినవి, పంటలన్నీ చచ్చిపోయినవి, పశువులన్నీ చచ్చిపోయినవి, మనుషులలో జ్యేష్ఠులందరూ చచ్చిపోయారు, నీరంతా పాడైపోయింది, భూమంతా కప్పలు, మిడతలు, పేలులు, దత్తులు, రకరకాల గెడ్డలు, ఆ దేశం అంతా భయంకరమైన తెగులుతో నిండిపోయింది. ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయో తెలుసా? ఐగుప్తు దేశానికి ఇన్ని శ్రమలు ఎందుకు సంభవించినాయో తెలుసా? ఒకటే, దేవుని ప్రజలు దేవుని సేవించడానికి పంపించినందుకు,
దేవుని ప్రజలను దేవుని ఆరాధించడానికి పంపించకుండా పని చేయి అని చెప్పి బలవంతం పెట్టి కష్టపెట్టి వారితో పెట్టి సాకిరీలు చేయించారు. అందుకే వారికి భయంకరమైన శ్రమలు, ఈ కష్టాలు వాళ్ళకి సంభవించింది. కంపెనీలు, ఓనర్లు, యజమానులు వారికి నష్టాలు ఊరకనే రావు. కూలి వాళ్ళ చేత భయంకరమైన పనులు చేయిస్తే తప్పకుండా వాళ్ళకి పరోకొచ్చిన కష్టాలు వస్తూ ఉంటాయి. కనుక ఆదివారం ఏం చేయాలంటే, ఆదివారం మనం దేవుణ్ణి సేవించాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏది ఇమ్మంటాడో, ఎలా చేయమంటాడో, ఎలా సేవించమంటాడో, ఎలా ఆరాధించమంటాడో మనం అలాగా చేయాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుణ్ణి సేవించాలంటే నీకేముండాలో తెలుసా? 100వ కీర్తన ఈరోజు చదివాం. అందులో 2వ వచనాన్ని చూడండి. సంతోషముతో యెహోవాను ఎలా సేవించాలంట? సంతోషం. ఈరోజు నీకు సంతోషం ఉండాలి. పని మానేశాను, ఎంత నష్టం ఈరోజు అనుకునే బాధ నీకు ఉండకూడదు. ఈరోజు వ్యాపారం మానేశాను, నాకు ఎంత లాసు, బాధ నీకు ఉండకూడదు. అంటే నువ్వు దేవుని దగ్గర బాధతో నష్టపోయాను అని చెప్పి నువ్వు అలాంటి ఆలోచన నువ్వు పెట్టుకోకూడదు. ఈరోజు మానేస్తే ఓకే, నీకు బేటా పోయింది, నీకు జీతం పోయింది, నీకు లాభం పోయింది, నీకు ఎన్నో నష్టాలు నీకు వస్తాయి. అంత మాత్రాన నువ్వు బాధతో ఇక్కడ ఉండకూడదు. ఎలా ఉండాలంట? సంతోషంతో దేవుణ్ణి సేవించు. బలవంతంగా కాదు, కష్టంగా కాదు, బాధతోనూ వేదనతోనూ ఇబ్బందితోనూ కాదు దేవుణ్ణి సేవించాల్సింది. నువ్వు ఎలా దేవుణ్ణి సేవించాలంటే సంతోషంగా దేవుణ్ణి సేవించాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. సంతోషంతో దేవుని నువ్వు సేవించాలి, సంతోషముతో దేవుని నువ్వు ఆరాధించాలి, సంతోషముతో ఉత్సాహముతో గానాలు చేస్తూ ప్రభువుని కీర్తించాలి. అలా నువ్వు చేయడానికి అడ్డులు నీ యజమానులు అవ్వచ్చు, నీ పెద్దలు అవ్వచ్చు, నీ ఇంటి వారు అవ్వచ్చు, నీ పైన ఉన్న వాళ్ళు అవ్వచ్చు. నిన్ను పంపించకుండా, నిన్ను ఆరాధించనీయకుండా, నిన్ను దేవుణ్ణి సేవించనీయకోకుండా నీకు అడ్డులు తప్పకుండా వస్తాయి. నేను ప్రార్థనకి వెళ్తాను, నేను ఈరోజు గుడికి వెళ్తాను, నేను ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తానంటే ఏ అడ్డులు లేకుండా నీకు ఉండవు. తప్పకుండా నీకు అడ్డులు వస్తాయి, తప్పకుండా నీకు అనేకమైన మాటలు వస్తాయి, తప్పకుండా నీకు అనేకం వస్తాయి. అవి నిందలే కానీ, అడ్డులే కానీ, ఆటంకాలే కానీ, శోధనలే కానీ ఏమైనా వస్తూ ఉంటాయి. కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఎవరు నీకు అడ్డుపడ్డారు, ఎవరు నీకు ఆటంకపరిచారు, ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టారు, ఎవరు నిన్ను దేవుని దగ్గరికి రానికుండా చేశారో వారికి ఐగుప్తు దేశానికి పట్టిన శ్రమ, కష్టం, శాపాలు వారిని సంభవిస్తాయి. దేశమంతా పాడైపోయిందండి. భయంకరమైన రోదనతో దేశమంతా నిండిపోయింది. అంత భయంకరమైన శ్రమ వాళ్ళకి వస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు సేవించాలన్న ఆశతో ఉన్నావు, భక్తితో ఉన్నావు, విశ్వాసంతో ఉన్నావు. నిన్ను పంపించట్లేదు కాబట్టి వాళ్ళకి శ్రమ లేదు. వాళ్ళు ఏమన్నా నువ్వు రాకోకుండా ఉన్నావంటే అప్పుడు వాళ్ళకి కాదు శ్రమ, నీకు శ్రమ. అవకాశం ఉండి కూడా నువ్వు ఏమాత్రం కూడా అవకాశం ఉంచుకొని దాన్ని ఉపయోగించుకోకుండా నువ్వే నిర్లక్ష్యంగా, నీవే బద్ధకంగా, నీవే సమర్థనంగా నువ్వున్నావంటే నీకే శ్రమ. అది ఐగుప్తుకు వచ్చిన శ్రమలు నీకు వస్తాయి. దేవుడు అన్నాడు, నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో, అందుకు కలుగ చేసిన రోగములలో ఏది మీకు, దేవునికి స్తోత్రం, ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు. ఐగుప్తుకు రోగాలు వచ్చినాయి. ఆ రోగాలు ఎందుకు వచ్చినాయి? దేవుణ్ణి సేవించకుండా అడ్డుపడ్డారు, దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డుపడ్డారు, దేవుని దగ్గరికి రానికోకుండా రకరకాల సాకులు చెప్పారు, అనేక రకాలుగా మాట్లాడారు. దేవుని దగ్గరికి రానియకుండా, దేవుని దగ్గర చేరి ఆయన ఆరాధించనీయకోకుండా రకరకాలుగా అడ్డులు, ఆటంకాలు పెట్టారు. కాబట్టి వాళ్ళకి రోగాలు వచ్చినాయి. నువ్వు ఆయన మాట వింటే, నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీకు రోగాలు రావు. ఒకవేళ ఈరోజు నువ్వు దేవుడిని సేవించి ఆయన ఆరాధించడానికి ఈరోజు ఈ ఆదివారం నువ్వు ఆయన దగ్గరికి రాలేదనుకో, నీకు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఏ రోజు నీకు ఏ రోగం వస్తుందో తెలీదు. అంతే. ఐగుప్తుకు రోగాలకు కారణం ఏంటో తెలుసా? వారు దేవుణ్ణి ఆరాధించడానికి అడ్డుపడ్డారు, అందుకే వచ్చినాయి. ఈ రోజు నువ్వు కూడా అలాగే మానేస్తే, ఈ రోజు నువ్వు దేవుణ్ణి సేవించడం, ఆరాధించడం, స్తుతించడం, ఆయన దగ్గరికి రావటం మానేస్తే నీకు రోగాలు వస్తాయి. ఒకవేళ నువ్వు శ్రద్ధగా ఆయన మాట వింటే ఏ రోగము నీకు రాదు అన్నాడు. దేవునికి స్తోత్రం. చిన్న జ్వరం వస్తే చాలు, ఊరకిన 100 రూపాయలు వెళ్తే 10 పైసలు రూపాయి కూడా అందులో మిగలట్లా. అంతే.
దేవుని మాట విననప్పుడు జబ్బులు, దేవుని మాట విననప్పుడు రోగాలు, దేవుని మాట విననప్పుడు తెగుళ్ళు, ఇలాంటివన్నీ వచ్చి బాధపడతా ఉంటాం. ఆయన మాట వింటే, ఆయన మనం సేవిస్తే, ఆయన సేవించడానికి మనం ఆయన సన్నిధికి వస్తే ఐగుప్తీయులకు కలిగిన రోగములలో ఏది కూడా రానివ్వను అన్నాడు. రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం దేవుణ్ణి సేవించాలి. ఐగుప్తుకు కలిగిన దుస్థితి మనకు కలగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన సేవించాలి. ఇదిగో భార్యలు వెళ్ళండి, భర్తలు మేము రావాలంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. భార్య భర్తలు ఇద్దరు కలిసి రావాలి. వాళ్ళిద్దరితో పాటు ఎవరు రావాలి? పిల్లలు కూడా రావాలి. వాళ్ళతో పాటు ఎవరు రావాలి? కట్టలు బీరువాలో పెట్టు, బ్యాంకీలో పెట్టు, చిల్లరంతా ఏరుకుని మందిరానికి రావటమా? కాదు. ఇక్కడికి వస్తే దేవుడు ఏమేమంటాడు? మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి తెస్తానని అనకూడదు. అందుకని నువ్వు దేవుడి మందిరానికి వస్తే ఎలా రావాలి? మంచి బట్టలే కాదు, మంచి కట్టలు కూడా పట్టుకొని ఇవ్వద్దు. ఒకవేళ ఇక్కడికి వచ్చాక ఏమో దేవుడు అలా అనిపిస్తే దాన్ని ఆలస్యం చేయకుండా అలాగా దేవునికి చేయాలి. అందుకనే కదా మేము అన్ని తీసుకుని వెళ్ళాలి. అక్కడ దేవుడు ఏం చెప్తే మేము అది చెయ్యాలి. అది దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని మందిరానికి నువ్వు వస్తూ నిండుగా రావాలి. ఎలితిగా రాకూడదు, కొదువులతో రాకూడదు, తక్కువతో రాకూడదు. సమృద్ధిగా రావాలి, ఘనంగా రావాలి, చాలా చక్కగా రావాలి. ఒకటి అనుకోండి, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే పెళ్లికి వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తాం అలా రావాలి. సావుకి వెళ్ళినట్టుగా రాకూడదు మనం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఘనంగా రావాలి దేవుని దగ్గరికి. అది దేవుడు చెప్తున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి ఇలా రా అని చెప్తున్నాడు. ఇలాగా నువ్వు రావాలి అని అంటే నీకు కొన్ని లక్షణాలు ఉండాలని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడలా అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ దగ్గర ఉన్న అన్య దేవతలన్నీ తీసివేసి పారేయమన్నాడు. దేవుణ్ణి ఎలా సేవించాలంట? పట్టుదల కలిగి. దేవుని నువ్వు సేవించడం ఎలా ఉండాలంట? నీకు పట్టుదల ఉండాలి. నేను వెళ్ళాలి, నేను స్తుతించాలి, నేను ఘనపరచాలి, నేను దేవుని సన్నిధిలో కనబడాలి, నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి, నేను కీర్తనలు పాడాలి, నేను ఆరాధన చేయాలి, నేను ప్రార్థన చేయాలి, నేను వాక్యం చదవాలి, నేను ఏ రీతిగానైనా ఆయన మందిరంలో ఉండాలి అనే పట్టుదల నీలో ఉండాలని చెప్తున్నాడు ఈ యొక్క వాక్యం. పట్టుదల కావాలి నీకు. నువ్వు పట్టుదల లేకపోతే ఆయన దగ్గర నువ్వు రాలేవు. నీకు వచ్చే అడ్డులు ఆటంకాలు అనేకము, నీకు ఎదురయ్యే శోధనలు అనేకము, నీకు ఎదురయ్యే కష్టాలు అనేకము, నీ మీదకి వచ్చే నిందలు అనేకము. అందుకని నువ్వు దేవుణ్ణి సేవించి ఆయన ఆరాధించాలంటే ఎలా ఉండాలంట? పట్టుదల కలిగి యెహోవా తట్టు నీ హృదయం త్రిప్పి ఆయనను సేవించుడి. పట్టుదల. మనం దేవుణ్ణి సేవించాలంటే మనకి లక్షణం ఏం కావాలంట? పట్టుదల కావాలి. పట్టుదల. నేను ఎలాగైనా వెళ్ళాలి. పట్టుదల లేకపోతే నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు. కాబట్టి దేవుని దగ్గరికి రావటానికి కానీ, ఒక ప్రార్థన చేయటానికి కానీ, ఒక ఉపవాసం ఉండటానికి కానీ, ఒక కార్యం చేయటానికి కానీ నీకు పట్టుదల కావాలి. ఆ పట్టుదల ఉంటే నువ్వేమైనా సాధిస్తావు. ఒకవేళ నీకు పట్టుదల లేకపోతే నువ్వేమీ కూడా సాధించలేవు. ఇందులో 12వ అధ్యాయం చూడండి. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. సమూయేలు జనులతో ఇట్లా నన్ను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయన సేవించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా సేవించాలంట? పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. పట్టుదలతో సేవించాలి. పూర్ణ హృదయముతో ఆయన మనము సేవించాలి. అప్పుడు మీ బానిసత్వం నుంచి విడిపిస్తాడు. ఇందాక మనం చదివిన 7:3
7:3 చివరి మాట ఏమిటో తెలుసా? మీరు ఎప్పుడైతే యెహోవాను పట్టుదలతో సేవిస్తారో అప్పుడు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి నేను మిమ్మలను విడిపిస్తాను, రక్షిస్తానని అది వాగ్దానం. నువ్వు పట్టుదలతో దేవుని సేవిస్తే నీ బానిసత్వం నుంచి, నీ కష్టాల నుంచి, నీ శ్రమలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ రోగాలు అన్నిటి నుంచి దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నువ్వు పట్టుదలతో నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పి నువ్వు ఆయన సేవిస్తే నిన్ను విడిపిస్తానని అక్కడ వాగ్దానం చేశాడు. ఇక్కడ కూడా అదే, నువ్వు దేవుడిని నీ పూర్ణ హృదయముతో నువ్వు ఆయన సేవిస్తే దేవుడు నీ మీదకి వచ్చిన కీడును దేవుడు తొలగిస్తాడు. నీవు కీడు చేసింది నిజమే, అయితే యెహోవాను విసర్జించవద్దు. ఆయన విసర్జించుకోకుండా ఆయన్ని అనుసరించమని, ఆయన్ని సేవించమని దేవుడు తన లేఖనాలు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఆయన్ని సేవిస్తే ఆయన నిన్ను రక్షిస్తాడు అనేది నువ్వు గమనించాలి. 24వ వచనం, 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని ఏం చేయాలంట? నువ్వు దేవుని సేవించాలి అనుకుంటే, దేవుని అనుసరించాలి అనుకుంటే ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో దాన్ని తలంచుకోమన్నాడు. అదే సాక్ష్యం అండి. మనం ఈరోజు ఆదివారం ఇక్కడికి వచ్చి నిలబడి చెప్తున్నామంటే ఈ వారములో దేవుడు ఏం చేశాడు అది తలంచుకొని చెప్పటమే సాక్ష్యం. ఈరోజు ఈ వారంలో నీకేం జరిగింది, ఈ వారంలో దేవుడు నీకేం చేశాడు, ఈరోజు దేవుడు నిన్ను ఏ రీతిగా నిన్ను కాపాడాడు, దేవుడు నీకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటన్నిటినీ తలంచాలి. ఏ తలంపులే లేవు, ఆ తలంపులు కనపట్లేదు. దినమంతా మనకి ఏదో ఒక మేలు చేస్తున్నాడు, ఏదో ఒక అద్భుతం చేస్తున్నాడు, ఏదో కార్యం చేస్తున్నాడు. ఆ కార్యాలను బట్టి మనం దేవుని స్తుతించాలి, దేవుని సేవించాలి. ఇక్కడ సమూయేలు గ్రంథంలో సమూయేలు దైవజనుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎప్పుడెప్పుడు ఏమేమి కార్యం చేశాడు వాటన్నిటినీ చెప్పమని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. వాటన్నిటిని తలంచుకోమని దేవుడు చెప్తున్నాడు. ఇంకా 24వ వచనంలో ఇంకేం, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. దేవునికి స్తోత్రం. మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి, నిష్కపటమైన హృదయం కలిగి ఉండాలి, పూర్ణమైన హృదయముతో యెహోవాను సేవించుట అవసరం. ఆవశ్యకము అంటే అవసరం, అవసరం. నువ్వు దేవుని సేవించడం నీకు అవసరం, పట్టుదలతో సేవించడం అవసరం, పూర్ణ హృదయంతో సేవించడం అవసరం, నిష్కపటమైన హృదయంతో సేవించడం అవసరం, భయభక్తితో దేవుని సేవించడం అది నీకు అవసరం, అది నీకు ఆశీర్వాదం. దేవుడు అలా చేయమని చెప్తున్నాడు. నీవు కానీ అలా చేస్తే నీవున్న బానిసత్వం నుంచి, నీవుకున్న రోగాల నుంచి, నీకున్న కష్టాల నుంచి విడుదల పొందుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవించాలనే ఆశ, భక్తి, పట్టుదల నీలో ఉన్నట్లయితే దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు. వాళ్ళలేదు, వీళ్ళలేదు, నన్ను ఒప్పుకోవట్లేదు, నన్ను బంధించేస్తున్నారు అని నువ్వు అలా అనుకుని వాళ్ళ పేర్లు చెప్పి నువ్వు ప్రార్థనకు మానేస్తే, వాళ్ళ పేర్లు చెప్పి దేవుని సన్నిధిని నువ్వు పోగొట్టుకుంటే ఐగుప్తు దేశం తెగుళ్ళతో పీడించబడినట్లుగా నీ కుటుంబం, నీ జీవితం కూడా ఆ తెగుళ్ళతో పీడించబడితే నీ జీవితం పైకి రాదు. నువ్వు పైకి రావు. ఒకటి, నువ్వు పైకి రావాలంటే ఎప్పుడు నీకు రోగం ఉండదు అప్పుడే నువ్వు పైకి వస్తావు. నీ పైకి రావాలంటే ఎప్పుడు నీ ఇంట్లో ఎవరికి ఏ జబ్బు రాకోకుండా ఉండదో అప్పుడే నువ్వు పైకి వస్తావు. జబ్బులు నీ ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకరికి వచ్చినా, లేకపోతే ఎప్పుడు ఒకళ్ళనే ఒక జబ్బు పట్టి పీడించినా ఇంకా వాళ్ళ జీవితం పైకి రావటం అనేది జరగదు. అది ఎందుకంటే పెద్దలు అన్నాడు కదా, ఏమన్నాడు? హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. నీకు భాగ్యం రావాలంటే ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు దేవుని సేవించాలి. జబ్బులతో ఉండాలంటే ఐగుప్తీయులకు లాగా నువ్వు ఉండాలి. కాబట్టి మనం దేవుని సేవించితే, దేవుని ఇలా సేవించితే ఆశీర్వదించబడతాం. మనం వారు చెప్పుకున్నాం కదా, దేవుని సేవించడం వల్ల షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి శ్రమలు వచ్చినాయి. హనన్యా, మిషాయేలు, అజర్యా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి వాళ్ళ పేర్లు ఇంకొకటి ఏంటంటే
హనన్య, మిషాయేలు, అజర్య వాళ్ళ పేర్లు. నీవు దేవుని సేవించడంలో నీకు పట్టుదల ఉండాలి, పూర్ణ హృదయం ఉండాలి, నీకు భక్తి ఉండాలి, నిష్కపటమైన హృదయం ఉండాలి, ఆశతో నువ్వు దేవుని సేవించాలి. అప్పుడు నువ్వు దేవుడి ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. ఒకవేళ అలాగ నువ్వు సేవించకపోతే మాత్రం కష్టాలు నయమే. నువ్వు అలా సేవిస్తే మాత్రం గొప్ప ఆశీర్వాదమే. ఎంత ఆశీర్వాదం దేవుని సేవిస్తా ఉంటే దేవుడు నీకు ఇచ్చే వాగ్దానాలే కానీ ఆశీర్వాదాలు కానీ ఎంత అద్భుతమో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6:16. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గృహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పారు. దేవునికి స్తోత్ర. ఒక అన్యుడైనటువంటి రాజు దానియేలుతో ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. చూసారా, తప్పకుండా సేవిస్తున్నాడు దానియేలు. అనుదినము తప్పట్లేదు, అనుదినము తప్పకుండా దేవుని సేవిస్తున్నాడు దానియేలు. ఏ మాత్రము కూడా క్రమము తప్పట్లేదు, ఆదివారం తప్పట్లేదు, ఉపవాసం తప్పట్లేదు, ప్రార్థన చేయడం తప్పకుండా అనుదినము 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 కూడా దేవుని తప్పకుండా సేవిస్తున్నాడు. నువ్వు సేవించే దేవుడే నిన్ను రక్షిస్తాడు అని రాజు చెప్తూ ఉన్నాడు. ఎందులో నుంచి? సింహముల గుహలో నుంచి. దానియేలును సింహాల గుహలో పడేస్తే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని అన్యుడైన దర్యావేషు అనే రాజు చెప్తున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యము నువ్వు చెప్పడం కాదు, బయట వాళ్ళు చెప్పాలి. ఏ పర్లా నువ్వు సేవించే దేవుడు నీ తోడైనాడు అని వాళ్ళు చెప్పేటట్టుగా నువ్వు తయారవ్వాలి. నీ భక్తి, నీ ప్రార్థన జీవితం తయారు. అలా నువ్వు తయారవ్వాలంటే నీవు కూడా అనుదినము దేవుని సేవించాలి. హల్లెలూయా. దేవుని సేవించడం అంటే కేవలం ఒక ఆదివారం మాత్రమే కాదు. అనుదినము కూడా నీవు ఆయన సేవిస్తే దేవుడే నిన్ను రక్షిస్తాడు. నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఎవరి మధ్య ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ క్షణంలో ఉన్నా కూడా దేవుడే నిన్ను రక్షిస్తాడు. అయితే దానియేలు ఎలా సేవిస్తున్నాడు? అనుదినము. నువ్వు కూడా ఒక్క వారం కూడా తప్పకూడదు. వారం కానీ సంస్కారం కానీ తప్పకూడదు. అలాగే ప్రతిరోజు నువ్వు చేసుకునే ప్రార్థన కానీ, బైబిల్ వాక్య ధ్యానం కానీ, స్తుతి కానీ నీ ఇంట్లో కూడా తప్పకూడదు. అలా నీవు ఎప్పుడైతే నీ అనుదిన జీవితంలో తప్పకుండా దేవుని సేవిస్తావో ఆ దేవుడే నీ మీద వచ్చే కష్టాలు, శ్రమలు అన్నిటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడంటే దానికి కారణం వారు దేవుని సేవించాలనే పట్టుదల, విశ్వాసం, ఆ నమ్మకం, ఆ పూర్ణ హృదయం, ఆ భక్తి వారిలో ఉండగా కూడా దేవుడు వారిని రక్షించాడు. సమూయేలు కాలంలో ఫిలిష్తీయుల బానిసత్వం నుంచి, వారి చేతుల నుంచి, శత్రువుల నుంచి దేవుడు రక్షించాలి అంటే నీవు దేవుని తప్పకుండా సేవిస్తే దేవుడు రక్షిస్తానని చెప్పాడు. అలాగే వాళ్ళు సేవించారు, అందులోంచి బయటపడ్డారు. ఇప్పుడు దానియేలుకు వచ్చింది. దానియేలు అనుదినము దేవుణ్ణి సేవిస్తున్నాడు, అనుదినము తప్పకుండా దేవుణ్ణి సేవిస్తున్నాడు. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు, ఆ రాజు కూడా తెలుసు. మనందరికంటే ఈయనకి దేవుడే ముఖ్యమైన విషయం అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. తప్పకుండా సేవిస్తున్నాడు. 20వ వచనం చూడండి. 20వ వచనం 6వ అధ్యాయం దానియేలు 26లో 20 చూడండి. అతడు గృహ దగ్గరికి రాగానే దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. హల్లెలూయా. ఎవరు సేవకుడు అంట? ఉంది కదా, మన పేర్లాగే ఉంది కదా. జీవము గల దేవుని, ఎంత మంచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, జీవము గల దేవుని సంఘ బిడ్డవైన కుమారుడా. ఎంత ధన్యం. ఏమని పిలుస్తున్నాడు? జీవము గల దేవుని సంఘము, సేవకులు, బిడ్డలు, సహవాసం. ఇంకా చదవండి. నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగాను. అందుకు దానియేలు
రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతనంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు ముయించెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇందాక రాజు ఒక మాట చెప్పాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న దేవుడు అని అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నిత్యము సేవించుచున్న దానియేలు. దేవుని ఎలా సేవిస్తున్నాడంట? నిత్యము. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? సింహాల బోనులో వేసిన దేవుని సేవిస్తాడు, ఇంట్లో ఉన్న దేవుని సేవిస్తాడు, పనిలో ఉన్న దేవుని సేవిస్తాడు, ఆ మందిరంలో ఉన్న దేవుని సేవిస్తాడు. ఎక్కడ ఉన్నా నిత్యము అతడు దేవుని సేవించేవాడు. హల్లెలూయా. అది రాజు సాక్ష్యం ఇచ్చాడు. నిత్యము సేవించుచున్న దానియేలు నిత్యము దేవుని సేవిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నిత్యము ఆయన్ని సేవించాలి. దానియేలు చెప్పాడు, నిన్ను రక్షింపగలిగాడా అని రాజు అడిగితే, అయ్యా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా నేను కనపడింది కాబట్టి ఆ దేవుడు తన దూతను పంపించి సింహముల నోళ్లను ముయించాడు. దేవునికి స్తోత్ర. నువ్వు దేవుని సేవించితే ఎంత ఆశీర్వాదము అనేది నువ్వు చూస్తున్నావు లేక. పట్టుదలతో పూర్ణ హృదయముతో నువ్వు దేవుని సేవిస్తే ఆ దేవుడు నీకు ఎంత ఆశీర్వాదాలు, ఎంత దీవెనలు, ఎన్ని మేలులు దేవుడు నీకు చేస్తాడో ఈ లేఖనాల్లో తెలియచేస్తాడు. నిత్యము సేవించేవాడు కాబట్టి దేవుడు అతన్ని రక్షించాడు. నీవు కూడా అలా రక్షించబడతావు. అనువనువు నీ కొరకే జీవించుటే ధన్యము. అనువనువు నీ కొరకే జీవించుటే ధన్యము. ఏ రోజునైనా ఏ సమయమైనా ఏ రోజునైనా ఏ సమయమైనా జీవించుటే ధన్యము. నీ కొరకే జీవించుటే ధన్యము. జీవించుటే ధన్యము. నీ కొరకే జీవించుటే ధన్యము. ఏం చేయటం అంట? జీవించడమే. మనం చెప్పుకునే వాక్యానికి పాటలు దొరకట్లా, అందుకని పాటలే మనం మార్చుకొని పాడుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక వాక్యం చెప్పుకున్నామంటే ఆ వాక్యానికి తగ్గ పాట కూడా మనమే రాసుకోవాలి, ఎవరు రాయట్లేదు. కాబట్టి ఇప్పుడు సేవించడం అనేది మీద పాట రావాలి. ఏం చేద్దాం? జీవించడం తీసేసి సేవించుటే ధన్యము. సేవించుటే ధన్యము. అనువనువు నీ కొరకే సేవించుటే ధన్యము. అనువనువు నీ కొరకే సేవించుటే ధన్యము. ఏ రోజునైనా ఏ సమయమైనా ఏ రోజునైనా ఏ సమయమైనా సేవించుటే ధన్యము. నిన్నే సేవించుటే ధన్యము. సేవించుటే ధన్యము. నిన్నే సేవించుటే ధన్యము. హల్లెలూయా. అనుదినం అనుక్షణం నిత్యం ఆయన సేవించడం మనకి ధన్యం. నువ్వు దేవుని సేవిస్తూ ఉంటే శ్రమలు వచ్చినా ఏం పర్వాలా, వచ్చే ముందుకి. కాలువలో నీళ్ళు వచ్చేటప్పుడు నీరు వస్తుంది, నీరుతో పాటు ఏ కొట్టుకుని వస్తాయి. అవి కొట్టుకొస్తున్నాయని చెప్పి వాటితో పాటు చేపలు కొట్టుకుని వెళ్ళిపోవాలి. అవసరమైతే అలా దూకుతాయి, లేకపోతే అలా పక్క నుంచి తప్పించుకుంటాయి. కాబట్టి ఎలా ఉండాలని చెప్పాడంటే పాము వలె వివేకంగా ఉండాలి. పాము ఏం చేస్తుంది? తప్పించుకుంటుందా? అలాగే నీకు కూడా అడ్డులు ఆటంకాలు దేవుని సేవించడానికి వచ్చేటప్పుడు నీకు వస్తే నువ్వు కూడా తప్పించుకొని రావాలి, ప్రార్థన చేసి రావాలి, పట్టుదలతో రావాలి. నీళ్ళు వెళ్ళిపోతున్నాయని నీళ్ళతో కొట్టుకుని వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతావు. అడ్డులు వస్తున్నాయి, ఏవో వస్తున్నాయని వాటికి తగిలి నువ్వు కొట్టుకుని వెళ్ళిపోతే ఇటు వెళ్ళిపోతావు.
అలా కాకుండా నువ్వు దేవుని దగ్గర చక్కగా ఆయన సరదాకు నువ్వు ముందుకు సాగాలి. అందుకు సాగాలంటే నీకు పట్టుదల కావాలి. అందుకని నువ్వు దేవుని ఎప్పుడు సేవించాలంటే నిత్యము సేవించు. నీ జీవితాన్ని దేవుడు రక్షిస్తాడు. ఏ శ్రమలు, ఏ బాధలు, ఏ సింహపు నోళ్ల మధ్య నువ్వు ఉన్నా, ఎటువంటి శత్రువుల మధ్య ఉన్నా, ఏ కష్టంలో, శ్రమలో, బాధలో నువ్వు ఉన్నా, నువ్వు దేవుని సేవిస్తే దేవుడు నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. అంతే. ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తున్న సత్యం. మరొక వాక్య భాగాన్ని చూడండి. అపొస్తలుల కార్యం, ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడి ఉంది. అక్కడ ఒక మాటను చదువుదాం. 26వ అధ్యాయం 7వ వచనం. అపొస్తలుల కార్యం 26వ అధ్యాయం 7వ వచనం. మన 12 గోత్రముల వారు, ఎంత చక్కగా రాయబడి ఉందో చూసారా? ఏమిటండి? మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షించుచున్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 12 గోత్రముల వారు ఎలాంటి నిరీక్షణ, ఎలాంటి విశ్వాసం, ఎలాంటి భక్తి ఉందో తెలియజేస్తూ ఉన్నారు. మన 12 గోత్రికుల వారంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుణ్ణి సేవించడానికి ఏం చేస్తున్నారంట? ఎడతెగక దివారాత్రులు దేవుణ్ణి సేవిస్తున్నారు. ఎడతెగకుండా సేవిస్తున్నారు. దివారాత్రులు అంటే దేవుణ్ణి సేవించడం ఒక పగలే కాదు, రాత్రి కూడా వారు దేవుణ్ణి సేవిస్తున్నారు. కాబట్టి దివారాత్రులు మనం దేవుణ్ణి సేవించాలి. ఎడతెగకుండా నువ్వు దేవుణ్ణి సేవించాలంటే నువ్వు దేవుని సేవించడంలో మానకూడదు, దేవుని సేవించడంలో తప్పిపోకూడదు. నువ్వెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా నువ్వు దేవుని స్తుతించాలి, సేవించాలి, ఆనందించాలి. చెరసాలలో వేసినా ఎక్కడున్నా, ప్రతి చోట, ప్రతి నోట, ఎప్పుడు కూడా సరసాల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పనిలో ఉన్నా, ఎక్కడున్నా నీవు ఆయన్ని సేవించు. అంతే. ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నీకు మేలు చేస్తాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు అని ఈ పరిశుద్ధ గ్రంథం ఈ సమయం నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. వారు వాగ్దానాలు పొందారు, వారు నిరీక్షణ పొందారు, వారు దీవించబడ్డారు. అలాగే ఈ అపోస్తలుల గారి 13వ అధ్యాయం 2వ వచనంలో సంఘము, అంత్యొకయలో ఉన్నటువంటి సంఘం అంతా కూడా అదే విధముగా దేవుని సేవించి అందులో ప్రత్యేకించబడ్డారు. కొంతమంది దేవుని పని కొరకు. అపోస్తలుల గారి 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం ఏం చేస్తుందంట? ప్రభువుని సేవించుచు ఉపవాసము ఉండగా. వారు ప్రభువుని సేవిస్తున్నారు. ప్రభువుని సేవిస్తూ ఉపవాసముతో వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ పని చేయగా పరిశుద్ధాత్మ దేవుడు పౌలును, బర్నబాను దేవుడు తన పని కొరకు పంపించమని దేవుడు సంఘముతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ప్రభువుని సేవిస్తే దేవుడు తన పని కొరకు తన పని వారిని ఎన్నుకుంటాడు, ఏర్పరచుకుంటాడు, ఆయన పనులు చేయిస్తాడు. ఆయన సేవించకుండా మనం ఏదైనా చేయాలనుకుంటే మనం ఏది కూడా ఉపవాసం, ప్రార్థన, ఉపవాసంతో మన ప్రభువుని సేవిస్తూ ఉంటే ప్రభు మనలను ప్రత్యేకించి వాడుకుంటాడు.
పౌలు బర్నబా నా పనికొస్తు వారిని పంపించమని పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడాడు. అలాగా దేవుని కార్యాలు సంఘంలో జరగాలంటే ఏం చేయాలి? మనందరం పట్టుదల, భక్తి, నిష్కపటమైన హృదయం, పూర్ణమైన హృదయంతో మనం ప్రభువుని నిత్యము, అనుదినము, అనుక్షణం, ఎల్లప్పుడూ దివారాత్రులు ఎడతెగకుండా ఆయన మనం సేవిస్తూ ఉంటే మనలో ప్రతి ఒక్కరిని దేవుడు ఎన్నుకుంటాడు, వాడుకుంటాడు. దేవునికి స్తోత్ర. మన సంఘములో ప్రతి ఒక్కరూ వాడబడాలి. ప్రపంచంలో నలు మూలలకు వెళ్ళిపోవాలి, నలు మూలకి దేశాలకు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ప్రభువుని భక్తి శ్రద్ధలతో, పట్టుదలతో ఎడతెగకుండా ప్రభువుని మనం సేవిస్తే దేవుడు మనల్ని ప్రత్యేకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనం సేవించాలి. అంత్యోక్య సంఘము ప్రభువుని సేవించారు కాబట్టి అందులో పౌలు బర్నబాను దేశాలకు దేవుడు తన పని నిమిత్తం తీసుకుని వెళ్ళి ఆయన వాడుకున్నాడు. అలాగే నిన్ను కూడా ఒక జ్యోతిగా, ఒక పాత్రగా, ఒక సాధనంగా, ఒక పనిముట్టిగా దేవుడు నిన్ను కూడా అలా వాడుకోవాలంటే నీవు ఆయన సేవించాలి. దేవుని ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోషువ ఉన్నప్పుడు సేవించారు, తర్వాత సేవించలేదని ఒక మాట రాస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ దినములన్నిటను, యెహోషువ తరువాత బ్రతికిన వారు ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ దినములన్నిట, అలాగే యెహోషువతో పాటు ఆ కాలంలో ఎవరెవరు దేవుని కార్యాలు చూశారో, ఆ చూసిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఆ దినములన్నిటిలో కూడా యెహోవాను సేవించారు. అంటే దాని అర్థం ఏంటంటే యెహోషువ ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ప్రభువుని సేవించారు. ఆ తర్వాత వాళ్ళు సేవించలా, ఆ తర్వాత వాళ్ళు ప్రభువుని సేవించలా. అందుకని దేవుడు వారిని ఇశ్రాయేలు ప్రజల నుంచి కాకుండా వేరే ప్రజలకి దేవుడు వారిని అప్పగించేశాడు. అప్పుడు వాళ్ళు కష్టాలు పడ్డారు. 15వ వచనం. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువు ఆయన కనుక వారికి మిక్కిలి ఇబ్బంది. దీని అర్థం ఏంటి చూసారా? యెహోషువ ఉన్నప్పుడు ప్రభువుని సేవించారు, ఆయన లేనప్పుడు ప్రభువుని వాళ్ళు సేవించరు. పెద్దలు ఉన్నప్పుడు ప్రభువుని సేవించారు, ఆయన ఆ పెద్దలు లేనప్పుడు వాళ్ళు ప్రభువుని సేవించరా. యెహోవా చెప్పినట్టుగా వాళ్ళు నడవలేదు కాబట్టి ఇబ్బందులు పడసాగారు. అంటే మనుషులు ఉన్నప్పుడే దేవుని సేవించడం కాదు, సేవకులు పెద్దలు ఉన్నప్పుడే సేవించడం కాదు. అంటే ఇప్పుడు నేను కూడా ఒకసారి ఉంటాను, ఇంకోసారి ఎక్కడో ఉంటాను. ఇప్పుడు ఏం చేస్తారు? ఒక్కోసారి శుక్రవారం, ఒక్కోసారి సోమవారం, ఒక్కోసారి ఆదివారం, ఒక్కోసారి ఇంకో సందర్భం, ఒక్కోసారి ఉపవాస ప్రార్థన. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉంటే నిజంగా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుతామా? ఇశ్రాయేలు చేసిన తప్పదే. యెహోషువ ఉన్నంతసేపు దేవుని, అయ్యా మేము కూడా నీతో పాటు యెహోవాని సేవిస్తాం అని వాళ్ళు తీర్మానం చేశారు. మనం చూసాం కదా, పోయిన వారం చూసాం కదా. యెహోషువ నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తామంటే ఆ తర్వాత ప్రజలందరూ కూడా అయ్యా నేను కూడా యెహోవానే సేవిస్తాం అని వాళ్ళు చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని సేవించడానికి మనము ఆయన దగ్గరికి రావాలి. సేవకులు లేరు, పెద్దలు లేరు, చెప్పేవాళ్ళు లేరు, మనం ఎలా నడిచినా పర్వాలేదు అని అనుకొని ఆయన్ని సేవించడం మనము మానేయకూడదు. దేవునికి స్తోత్రం. ఎవరు ఉన్నా లేకపోయినా మనం ప్రభువుని సేవించాలి. అది గుర్తుంచుకోండి.